ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాట్ ఇస్ దిస్ ఎస్ఐ గారు? సారీ మేడం, వీళ్ళ ఆయన ఇక్కడే ఉన్నారంటే చూద్దామని వచ్చాం. హలో మేడం, ఆడిన డ్రామాలు చాలు కానీ ఇక పదండి. అయ్యో, రెడ్ హ్యాండెడ్గా కస్టమర్తోనే దొరికిపోయావు. క్లియర్గా సాక్ష్యాలు కూడా ఉన్నాయి. మీరేం చెప్పినా ఇంకా నమ్మడానికి పిచ్చోళ్ళు ఎవరో లేరు. సార్ అది కాదు సార్. కానిస్టేబుల్స్, సార్ సమీరా ఒకసారి అన్ని బయటకు పిలువు. సమీరా మా ఆయన్ని బయటకు రమ్మను. బయటకు రండి. చెయ్యని తప్పుకు నన్ను పోలీసులు తీసుకెళ్తున్నారండి. నాకేం తెలీదు సార్. నన్ను వదిలేయండి. నన్ను ఊరికి తీసుకెళ్తున్నారు. సార్ 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 ఇదే రిసార్ట్ లో ఎవరిదో కుర్రోడిది డెడ్ బాడీ ఉందంట. మర్డర్ చేశారంట. మడ్రా. అయ్యో, లహరి లహరి దొరికిపోతుందా? అయ్యో దేవుడా. కానిస్టేబుల్, ఈ అమ్మాయిని స్టేషన్ తీసుకెళ్ళండి. మేనేజర్, ముందు రిసార్ట్ గేట్లన్నీ క్లోజ్ చేయండి. ఓకే సార్. మీరు నాతో రండి. సార్ నేనేం చేయలేదు సార్. హై ఫీవర్ అండి, 104. ఇంజెక్షన్ చేస్తున్నాను. 1 or 2 hours లో ఫీవర్ కంట్రోల్లోకి వస్తుంది. గోరువెచ్చటి వెట్ క్లాత్ తో ఒళ్ళు కాస్త తుడుస్తుండండి. అలాగే డాక్టర్. డాక్టర్, అమ్మాయి ఈవినింగ్ వరకు చాలా యాక్టివ్ గానే ఉంది. ఇంతలో సడన్ గా 104 ఫీవర్ ఏంటి? ఈవినింగ్ తర్వాతేగా సీన్లో నేను టెంపో మార్చింది. మరి తన ఒంట్లో టెంపరేచర్ మారదా అత్తయ్య గారు? మేడం, యాక్చువల్ గా అమ్మాయికి వచ్చింది నార్మల్ ఫీవరేనండి. కానీ సడన్ గా 104 అంటే ఐ థింక్ తనేదైనా షాకింగ్ సిట్యువేషన్ ని ఫేస్ చేసుండాలి. అంటే ఏదైనా చూసి భయపడ్డమో, ఓవర్గా టెన్షన్ లోడ్ తీసుకోవడమో, ఇలా ఏదో ఎఫెక్ట్ తనపై ప్రభావం చూపుండాలి. అబ్బో పర్లేదే. డాక్టర్ కరెక్ట్ గానే చెప్పింది. అక్కడ వాడి మర్డర్ ఎఫెక్టే ఇక్కడ తన మీద పడుంటుంది. అందులోనూ తెల్లవారితే పెళ్లి చూపులు. సో అవ్వకుండా ఉంటుందా? అనుమానమే లేదు. ఇది అదే. ఏమ్మా, డాక్టర్ చెప్పింది నిజమేనా? ఏదైనా చూసి భయపడ్డావా? ఆనంద, అయినా లహరి ఏదో చూసి భయపడింది అనడానికి తను మాత్రం బయటికి ఎక్కడికెళ్ళింది? ఇంట్లోనే కదా ఉంది.
ఏమ్మా పెళ్లి చూపులు అనగానే ఏమైనా నెర్వస్గా ఫీల్ అవుతున్నావా? అలాంటివేవీ మనసులో పెట్టుకోకమ్మా. లేదు, ఖచ్చితంగా లహరి ఏదో విషయంలో భయపడుతోంది. ఏమై ఉంటుంది? టాబ్లెట్లు రాశాను, వెంటనే తీసుకొచ్చి వేయండి. ఉదయం కల్లా సర్దుకుంటుంది. ఏం వరి అవ్వకండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఆనంద, తనని రూమ్లోకి తీసుకునేళ్ళు. నువ్వు తనతోనే ఉండు, సరేనా? సరే అక్క, రా రా. ఆనంద తాండవం చేస్తావా అత్తయ్య? ఇక నుంచి నువ్వు చేసేది ఆర్తనాదాలే ఆనంద భైరవి. సార్, మర్డర్ జరిగిన స్పాట్లో డెడ్ బాడీ కనిపించట్లేదు. అవునా? మర్డర్ చేసి బాడీ గాని మాయం చేశారా? ఏంటయ్యా మనకి టాస్కులు? సరే, రిసార్ట్ మొత్తం జల్లెడ పట్టండి. ఎక్కడో చోట హైడ్ చేసి ఉంటారు. అలాగే సార్. నాకు ఓ ముఖ్యమైన కేసు ఉంది, నేను వెళ్ళొస్తాను, మీరు కానివ్వండి. ఓకే సార్. ఉంటాను సార్.